వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు చూసినరా, తాను దేవుడునని చూసిన అపవాదిగాడు ఏమనుకుంటున్నాడంటే నేనే దేవుణ్ణి, మీరు ఒకవేళ ఆరాధిస్తే నన్నే ఆరాధించాలంటున్నాడు ఈరోజు. అందుకే సమాజం అంతా అపవాదిగాడిని ఆరాధిస్తుంది. ఈరోజు అపవాదిగాడిని ఆరాధిస్తున్న మన సంగతే మనకు తెలియకుండా చేసేదే అపవాదిగాడి తెలివితేటలు. తెలుసా? ఇది ఎప్పుడు గ్రహిస్తాం తెలుసా? మన మనోనేత్రాలు తెరవబడాలి. ఎప్పుడైతే మన మనోనేత్రాలు తెరవబడతాయో అప్పుడు నేను అపవాదిని ఆరాధిస్తున్నాను, అపవాదిని ప్రేమిస్తున్నాను, అపవాదితో నేను స్నేహంగా ఉన్నానని తెలుసుకుంటాం. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? నెక్స్ట్, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును అంటండి. ఇదేందండి? అంటే దేవుని ఆలయంలో కూర్చుంటాడు అపవాది. మీరు ఎప్పుడైనా చర్చిలకు వెళ్ళినప్పుడు చూసారా? అంటే మీ పక్కన అపవాది కూర్చున్నాడు కానీ, లేకపోతే మీ ముందు బ్యాచ్లో వాళ్ళ లైన్లో వారి పక్కన ఏమన్నా కూర్చున్నాడు కానీ, లేకపోతే అయ్యగారి పక్కనో, లేకపోతే అక్కడ మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళ పక్కనో, లేదా ఎక్కడ మీకు కనిపించిందా? ఆలయంలో కనపడట్లేదు కండి. ఇప్పుడు ఇదే చెప్తున్నాడు కదా, దేవుని ఆలయంలో కూర్చున్నాడట అపవాదిగాడు. ఈరోజు సమాజానికి ఈ విషయం అర్థం కాలేదు. తెలుసా? ఏమర్థం కాలే? దేవుని ఆలయం అంటే ఏంటో తెలియదు ఈరోజు వరకు. దేవుని ఆలయం అంటే 4 గోడల మధ్య పెద్ద మందిరము, పెద్ద కన్స్ట్రక్షన్ అనుకుంటున్నారు. ఓకేనా? అందరికన్నా అద్భుతంగా 10,000 మంది బట్టి పెద్ద మందిరాన్ని నేను కట్టిన అనుకుంటున్నారు. ఆ మందిరమే దేవుని ఆలయం అనుకుంటున్నారు. ప్రతి ఆదివారం మనం వెళ్ళే మందిరం ఏదైతుందో అది దేవుని ఆలయము, దేవుడు అందులో ఉంటాడని సమాజం మోసపోయిందనమాట. అందుకనే అపవాది తంత్రములో మనము ఎరగని వారము కాము అంటున్నాడు అనమాట. ఆల్రెడీ పౌలు గారు వాళ్ళకి చెప్పాడు ముందే ఈ విషయాలు చెప్పి, మీకు తెలుసు, మీరు గ్రహించాలి ఈ విషయాన్ని అంటున్నాడు అనమాట. అంటే అపవాది ఎలా మోసం చేస్తున్నాడంటే, దేవుడు ఎక్కడ ఉంటాడని చెప్తున్నాడు? ఇదో మందిరంలో ఉంటాడు బాబు. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇగో చర్చిలో ఉంటాడు బాబు. చర్చిలోకి వెళ్ళి నువ్వు ఆరాధన చేసుకొని నువ్వు ఆరాధించు, దేవుడిని ఆరాధన వింటాడనంట. కానీ ఇప్పుడు అసలు మందిరం అంటే ఏంటో మనకి తెలియాలి. ఫస్ట్ మందిరం అంటే మనకి ఏంటో తెలిస్తే దాని తర్వాత ఏం జరిగిందో